ఓం శ్రీమాత్రే నమః. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఆ వీడియో ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. నేను మహాలక్ష్మి వ్రతం అనేది చేస్తున్నాను కదండి. ఆ వీడియో అండి ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతుంది. అంటే పార్వతీదేవి కూడా మహాలక్ష్మి అంశనే కదండి. అందుకని చెప్పేసి నేను పార్వతీదేవిని అయితే పెట్టి చేస్తున్నానండి. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. థ్యాంక్ యూ అండి. పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో 4 వేదాలు ఉద్భవించాయి. ఆ వేదాల నుండే పంచసూక్తులు జనించాయి. విష్ణు సూక్తానికి ఆకాశతత్వము, పురుష సూక్తానికి వాయుతత్వము, స్త్రీ సూక్తానికి అగ్నితత్వము, భూ సూక్తానికి భూతత్వము, నీల సూక్తానికి జలతత్వము చిహ్నములు. ఈ స్త్రీ సూక్తమును అగ్ని సూక్తమని కూడా అంటారు. హిరణ్య వర్ణం అంటే కాల్చిన బంగారం వంటి పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం అని అర్థం. సూర్యకిరణాల వన్నె కలది. శ్రీ అంటే అగ్ని స్వరూపం అని అర్థం. ఆ శ్రీలక్ష్మియే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపచేస్తున్నది. ఆ తల్లియే పద్మాలయగా, పద్మహస్తగా, పద్మాక్షిగా, పద్మసంభవిగా, పద్మప్రియగా, పద్మినిగా, భగవతిగా, భార్గవిగా, సర్వమంగళ స్వరూపిణిగా భావిస్తున్నది. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. స్వతహాగా లోభతత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వారు ఎంతటి ఆప్తులైనా, వారంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రమూ ధన సహాయం చేసేవాడు కాదు. అతని లోభతత్వాన్ని చూసి అందరూ అతనిని ఈసడించుకునేవారు. ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే, అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని లోభత్వము భార్య, వారికి గల 2 కుమార్తెలకు కూడా బాధ కలిగించేది. కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడేది. అది అంత చాలా ప్రయాసలతో కూడిన పని. ఇక్కడి నుండి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదల్లేక పోయేది. బాధతో విలవిలలాడేది. భార్య ఇంత బాధపడుతున్న సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకెళ్ళలేదు. మందులకు చాలా వ్యాయామం అవుతుందనేసి ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నానికి సమయానికే రాసాగాయి. అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయింది. భార్య ఇంత బాధపడుతున్న సుబ్బిశెట్టి తనకు ఏమీ పట్టనట్టు ఉండేవాడు. వైద్యుని వద్దకు తీసుకెళ్లేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు. చెబితే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారని, దాని వలన ఎంతో సొమ్ము వ్యయం అవుతుందనేసి భార్య సుమతిని ఈసడించుకునేవాడు. ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది. మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది. ఈ కబురు పూరిళ్ళ వారి ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హూటాహూటినగా వచ్చారు. తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడ్డారు. తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు. భార్య చనిపోవటంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది. కానీ లోభత్వం మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది.
ఊరెవరు ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవి దారి బట్టి వెళ్ళాడు. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతగా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా లేకపోవటం చేత నడక కూడా సరిగా రావటం లేదు. ఇంతలో ఒకసారి ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. సుబ్బిశెట్టిపై ప్రాణాలు పైనే పోయాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపైకి దూసుకోబోతుంది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరించింది. ప్రాణాలు చేతిలో పట్టుకొని పరుగులు తీశాడు. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనకే రాసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుపడిన భవనం కనిపించింది. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రమూ శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపలంతా కటిక చీకటిగా ఉన్నది. అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయము. ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటు ఇటు తడుముతూ 2 చేకుముకి రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైంది. పాడుబడి ఎవరూ పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు. ఎంతో బూజు పట్టి ఉన్నది. చీకటి ఉండటం చేత అమ్మవారి విగ్రహానికి చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవటం వలన విగ్రహము చూపరలను భయపెట్టేలా ఉన్నది. ఏ విధంగానైనా ఇక్కడ దీపం వెలిగించకపోతే తాను ఉండేలా అనిపించలేదు. అలాగని బయటకు వెళదామంటే ఎలుగుబంటి భయము. అటూ ఇటూ చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనపడింది. దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు. హమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది. పరిగెత్తి అలసిపోవటం వలన గోడకు ఆనుకొని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది. నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది. ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది: ఓయి, నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితి మీరని లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించటంతో నీ పాపాలన్నీ నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత నీవు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహించాను. ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ తీరిపోయాయి. ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని అన్నది. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఆ తల్లి కలలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది. సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. తన భార్యను చేజేతిలో పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. ఇలా పశ్చాత్తాపడుతుండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణాలు కనపడ్డాయి. తనకు వచ్చిన కల నిజమేనన్నమాట. ఆహా, తన భాగ్యమేమని చెప్పుదును. శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణ్యాలు కన్నులకద్దుకొని తీసుకొని మరునాడు తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. కొంత సొమ్ముతో మళ్ళీ
వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు. తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. బ్రతికినంతకాలం తోటి వారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు. శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత వర్ణింపవలనని కానిది. ఒకరిపై ఒకరికి పంచ ప్రాణాలు. ఆ జగన్మాత ఏ విషయానికి నొచ్చుకోకుండా ఏ మాత్రము కష్టపడకుండా ఉండేలా శ్రీమన్నారాయణను ఆ తల్లిని ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటాడు. ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఎప్పుడు స్వామినే వెన్నంట ఉంటుంది. తన నాదుడికి ఎల్లవేళ సపర్యలు చేస్తూ స్వామితోనే ఉంటుంది. వారి అన్యోన్యత లోకానికి ఆదర్శం. పూర్వకాలంలో త్రిలింగ దేశంలో కృష్ణవర్మ అనే మహారాజు ఉండేవాడు. కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఎంతో సాత్వికురాలు. ఇద్దరూ పరమ విష్ణు భక్తులు. కృష్ణవర్మ దేశానికి ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపైకి శ్రీనివాసుని దర్శించి అటు తర్వాత తిరుచానూరు ఆలివేలు మంగమ్మను దర్శించుకునేవాడు. మంది మార్బలం వెంట రాగా ఆ యాత్ర 1 రోజుల పాటు సాగేది. ఇలా జరుగుతుండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరాడు. ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపైకి 4 రోజులు ఉన్నాడు. ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేలు మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగు రాజు 1 వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపటానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందింది. అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకోవచ్చని తలిచాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అన్నది: ఓ మహారాజా, ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఆమె అనుగ్రహం వలనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి. ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకొని వెళదాము అన్నది. అందుకు మహారాజు సుకన్య, నీ మనసు నేనెరుగదను, కానీ అవతల పొరుగు రాజు వచ్చేటప్పటికి మనం నగరంలో లేకపోతే బాగుండదు, మనం వెంటనే వెళ్ళాలి అని అన్నాడు. అంతటితో ఆగక చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉన్నదిగా అని అన్నాడు. ఆ మాటలు అసంకల్పితంగా అన్నవే అయినప్పటికీ ఆనంద నిలయంలోని శ్రీనివాసునికి ఆగ్రహం కలిగింది. మహారాజు చెప్పిన మాట కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మరీ మాట్లాడలేదు. వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నది. తన ప్రియసఖి అయిన శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోయాడు. కొందరు పొగరు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవులలోకి పారిపోయాడు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజు దంపతులు అడవులలో కందమూలాలను భుజిస్తూ చాలా దీన స్థితిలో జీవితం గడపసాగారు. ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాలేదు. ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు. అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరునికి తమ దీన పరిస్థితిని వివరించారు. ఈ కష్టాల నుండి బయటపడే మార్గం అనుగ్రహించవలసిందని ప్రార్థించారు. అప్పుడు మునీశ్వరుడు కన్నులు మూసుకొని ఆ దంపతులతో ఇలా అన్నాడు: మహారాజా, మీరు ఒకనాడు అనాలోచితంగా అన్న మాటే మిమ్మలను మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగారు. అంతేకాక ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేమున్నది అని అన్న భావన వచ్చేలా మీరు అన్నారు. ఈ మాటలకు ఆమె ప్రియవల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది.
తన ప్రియ సఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది. అందువలన మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు. మీకు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒక మార్గం ఉన్నది. అదేమిటంటే మీరు తిరుచానూరు వెళ్ళి 40 రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలుగజేస్తారని అన్నాడు. ఇది విన్న ఆ రాజు దంపతులు ఆ మునీశ్వరునికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచానూరు చేరుకున్నారు. జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవటం చేత అక్కడి వారెవరూ రాజదంపతులను గుర్తుపట్టలేదు. వీరెవరో వేరే దేశం నుండి వచ్చిన భక్తులకు తలిచారు. రాజు దంపతులిద్దరూ 40 రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు. వీరి కఠోర దీక్షకు శ్రీ లక్ష్మీనారాయణుల వారు ఎంతో సంతోషించారు. వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరాయి. ఓ జగన్మాత, నీవు జ్ఞానస్వరూపిణివి. నీవు ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. సర్వ సంపదలకు మూలకారకురాలివైన తల్లి నీకిదే మా నమస్కారం. కైలాసంలో పార్వతీదేవిగా, పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో లక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగగా, తులసిగా భావిస్తున్న